స్టోరీస్. చీకటి పడింది. ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. రామయ్య ఇంటి అరుగు మీద రామయ్య అతని భార్య సీతమ్మ ఎంతో దిగులుగా కూర్చొని ఉన్నారు. ఆ వర్షం వారి కన్నీళ్లను మరింత పెంచుతోంది. సీత, ఆకాశానికి చిల్లులు పడినట్లు ఎలా వర్షిస్తుందో చూసావా? ఈ వర్షం నా కన్నీళ్లలాగే ఆగడం లేదు. రేపటితో మన బతుకు వీధిన పడపోతోంది. ఆ దేవుడికి కూడా మన మీద దయలేనట్టుంది. నేను ఈ ఊరిలో తలెత్తుకుని ఎలా తిరగగలను సీత? అలా కన్నీరు పెట్టుకోకండి. ఏ కష్టమైనా దేవుడు మనకు తట్టుకునే శక్తి ఇస్తాడు. అయినా మనం తీసుకున్న అప్పు కేవలం 100 రూపాయలే కదా. దానికి 300 ఎలా రాశాడు ఆ పాపాత్ముడు ధర్మయ్య? అదే ఆ ధర్మయ్య మాయ సీత. వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ అని లెక్కలు రాశాడు. పండక్కు నేను నా చేతులతో తీసుకెళ్లి ఇచ్చిన 50 రూపాయలు వాడు లెక్కల్లో జమ కట్టలేదు. సాక్ష్యాలు ఏవీ నా దగ్గర లేవు. దస్తావేజు మీద నా వేలిముద్రుంది కాబట్టి రేపు ఊరి పెద్ద మల్లయ్య ముందు నన్నే దోషిగా నిలబెడతాడు. మనం డబ్బులిచ్చిన మాట ఊరి పెద్దల ముందు గట్టిగా చెబుదాం. ఎవరైనా నమ్మకపోతారా? ఎవరు నమ్ముతారు సీత? ఆ ధర్మయ్య చేతిలో అందరూ కీలు బొమ్మలే. వాడు ఎంత చెబితే అంత. దస్తావేజులో వ్రాయనప్పుడు నువ్వు డబ్బులు ఎలా ఇచ్చావని నన్నే అడుగుతారు. రేపు ఉదయమే ధర్మయ్య వచ్చి మన 3 ఎకరాల మాగాని పొలాన్ని లాక్కుంటాడు. నా రక్తాన్ని చెమటగా మార్చి పండించిన భూమి అది. ఆ పొలం పోతే మనం కూలీ పనులకు వెళ్ళాలా సీత? మీరు ధైర్యం తెచ్చుకోండి. ఏ రాత్రైనా పగలు కాక మానదు. ఏదో ఒక దారి దొరకకపోదు. దేవుడంత గుడ్డివాడు కాదు. అదే ఊరి చివరన ఉన్న మట్టిదారి. వర్షంలో ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో కందిలి పట్టుకుని సుబ్బయ్య, అతని భార్య గౌరమ్మ బురదలో కష్టపడుతూ నడుస్తూ వస్తున్నారు. గౌరమ్మ, జాగ్రత్తగా అడుగు వెయ్యి. దారంతా బురదగా ఉంది. కాలు జారితే ప్రమాదం. ఈ వర్షం చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా లేదు. అవునండి, అసలే చీకటి రాత్రి. ఉరుములు భయపెడుతున్నాయి. బావగారి ఇల్లు ఇంకా ఎంత దూరం ఉందండి? నా కాళ్ళు లాగేస్తున్నాయి. అదిగో ఆ మలుపు తిరిగితే రామయ్య ఇల్లే. 10 ఏళ్ళు అయింది వాళ్ళను చూసి. మొన్న పండక్కు వస్తానన్నాడు, కానీ రాలేదు. ఏదో కష్టంలో ఉండి ఉంటాడు. పాపం, రామయ్య చాలా మంచివాడు. అందుకే మనమే వెళ్ళి పలకరించి వద్దామని బయలుదేరాను. అవునండి, అక్కయ్య సీతమ్మ కూడా ఎంతో మంచిది. మనల్ని చూసి ఎంత సంతోషిస్తుందో కదా. ఈ వర్షంలో మనం వస్తామని వాళ్ళు కలలో కూడా ఊహించుండరు. వాళ్ళని ఆశ్చర్యపరచాలి. అదే కదా గౌరమ్మ, మన రాకలోని అసలు ఆనందం. వాళ్లకు ముందుగా కబురు పంపకుండా వెళ్ళి సంతోషపెడదాం. అడుగు త్వరగా వెయ్యి. లాంతరు వెలుతురు కూడా సన్నబడుతోంది. రామయ్య ఇంటి గుమ్మం దగ్గరికి సుబ్బయ్య దంపతులు చేరుకున్నారు. వర్షంలో తడుస్తూ సుబ్బయ్య తలుపు గట్టిగా తట్టాడు. లోపల రామయ్య భయపడుతూనే మెల్లగా తలుపు తీశాడు. ఈ కుండపోత వర్షంలో ఎవరో, బహుశా ధర్మయ్య మనుషులేమో. రామయ్య, బాగున్నావా? నన్ను గుర్తుపట్టావా? నేను సుబ్బయ్యను. సుబ్బయ్య, నువ్వా? లోపలికి రండి, లోపలికి రండి. గౌరమ్మ గారు, మీరు కూడా త్వరగా రండి, తడిసిపోతున్నారు. అయ్యో, ఎంత తడిచిపోయారు. రా బావా, ఇలా కూర్చోండి. తుడుచుకోవడానికి పొడి బట్టలిస్తాను. అదేమిటి సుబ్బయ్య, ఈ కుండపోత వర్షంలో ఇంత రాత్రిపూట ఇలా వచ్చారు? కనీసం ముందుగా ఒక మాట కబురు పంపొచ్చు కదా. కబురు ఎందుకు రామయ్య? మన మధ్య ఆ లాంఛనాలెందుకు? 10 ఏళ్ళయింది మిమ్మల్ని చూసి. అందుకే వర్షమైనా సరే ఆగలేక బయలుదేరాం. మిమ్మల్ని చూడగానే నా అలసటంతా మాయమైపోయింది. నా తలరాత కాలిపోతుంటే వీళ్ళు సరిగ్గా ఇప్పుడే వచ్చారేంటి? రేపొద్దున్నే ఈ ఇల్లు నాది కాకుండా పోతుంది. వీళ్ళకిప్పుడు నేను ఎలా మర్యాదలు చేయాలి? సీతమ్మ అతిథులకు భోజనం సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. రామయ్య ఆమె వెంటే వెళ్లి తక్కువ గొంతుతో గుసగుసగా మాట్లాడుతున్నాడు. సీత, చూసావా నా దరిద్రం? రేపు మన పొలం, ఇల్లు పోయి మనం వీధిన పడబోతున్నాం. మనమే కష్టాల్లో ఉంటే సరిగ్గా ఇలాంటి సమయంలో వీళ్ళెందుకు వచ్చారో? ఆ భగవంతుడికి కూడా నా మీద పగ పట్టినట్టుంది. ఇంట్లో వండడానికి పిడికడు బియ్యం తప్ప ఏమీ లేవు. వీళ్లకు ఏ మర్యాదలు చేస్తాం? మెల్లిగా మాట్లాడండి, వాళ్ళకి వినపడుతుంది. అతిథులు మన ఇంటికొస్తే దేవుళ్లతో సమానం. వాళ్ళు ఎంతో ఆప్యాయతతో మనల్ని చూడ్డానికి ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళని మనమలా తప్పు పట్టకూడదు. నేను తప్పు పట్టడం లేదు సీత, కానీ నా పరిస్థితి నీకు తెలుసు కదా. రేపు ఆ ధర్మయ్య వచ్చి నా పరువు తీస్తుంటే వీళ్ళ ముందు నేను తలెత్తుకుని ఎలా నిలబడాలి? నా కష్టాలు వాళ్ళకు తెలిస్తే ఎంత చిన్న చూపు చూస్తారు. ఈ వర్షంలో వచ్చిన తెలివైన చుట్టాలు మాదిరి వీళ్ళు మన పాలిట పెద్ద భారం సీత. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఇంట్లో ఉన్న కాస్త బియ్యంతోనే వండి పెడతాను. రేపటి సంగతి రేపు చూసుకుందాం. వాళ్ల ముందు మాత్రం మీరు ముఖం చిన్నబుచ్చుకోకండి.
వాళ్ళు మన కష్టం చూసి బాధపడతారు. సరే, నీ ఇష్టం. నేను నా రాతను నిందించుకోవడం తప్ప ఏమీ చేయలేను. అందరూ భోజనానికి కూర్చున్నారు. సీతమ్మ ఉన్నంతలో ఆప్యాయంగా వడ్డించింది. సుబ్బయ్య భోజనం చేస్తూ రామయ్యను మాటల్లో పెట్టాడు. సీతమ్మా, నువ్వు వండిన వంకాయ కూర చాలా బాగుంది. అమృతంలాగా ఉంది. రా, ఇంతకీ ఈ సంవత్సరం పొలంలో పంట ఎలా పండింది? వ్యవసాయం లాభసాటిగానే ఉందా? ఆహా, అంతా బాగానే ఉంది. వర్షాలు బాగానే పడ్డాయి, పర్వాలేదు. కానీ నీ ముఖంలో సంతోషం లేదురా. 10 ఏళ్ల క్రితం నా కళ నీ ముఖంలో ఇప్పుడు కనిపించడం లేదు. ఏదో పెద్ద కష్టం నీకు పీడిస్తున్నట్టుంది. నాతో దాచకు. అలాంటిదేమీ లేదు. బహుశా వయసు పైబడడం వల్ల వచ్చిన నీరసం కాబోలు. మీరు ప్రశాంతంగా భోజనం చేయండి. అక్కయ్య, నువ్వు కూడా సరిగ్గా తినటం లేదు. మీ ఇద్దరి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏడ్చినట్టుగా అనిపిస్తోంది. ఏమైంది? ఏం లేదు గౌరమ్మ, పొయ్యిలో కట్టెలు సరిగ్గా కాలక పొగ కంట్లో పడిందిలే. భోజనం పూర్తయిన తర్వాత రామయ్య పెరట్లోకి వెళ్లి చేతులు కడుక్కుంటున్నాడు. సుబ్బయ్య అతని వెంటే వెళ్లి రామయ్య భుజం మీద చెయ్యి వేశాడు. రామయ్య, నా దగ్గర అబద్ధాలాడకు. సీతమ్మ కంట్లో నీళ్లు, నీ ముఖంలో భయం నేను స్పష్టంగా చూశాను. రేపేదో జరగబోతోంది. దయచేసి నాకు నిజం చెప్పు. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఏ కష్టం రానివ్వను. సుబ్బయ్య, నా బతుకు ఎండిపోయిన చెట్టు లాంటిదైపోయింది. ఆ ధర్మయ్య అనే వడ్డీ వ్యాపారి కట్టే వడ్డీలు కట్టలేక నా రక్తం నీరైపోయింది. నేను వాడి దగ్గర తీసుకున్నది కేవలం 100 రూపాయలు. నా అవసరం చూసి ఖాళీ దస్తావేజు మీద నా వేలిముద్ర వేయించుకున్నాడు. అదేమిటి? అసలు 100 రూపాయలైతే వాడిప్పుడు ఎంత అడుగుతున్నాడు? 300 అడుగుతున్నాడు బావా. 6 నెలల క్రితం నా చేతులతో నేను 50 రూపాయలు వాడి ముఖాన కొట్టాను. కానీ వాడు తన పచ్చ పుస్తకంలో ఆ లెక్క రాయలేదు, దాన్ని జమ కట్టలేదు. ఎందుకు రాయలేదయ్యా అని అడిగితే వాడి మనుషులతో నన్ను కొట్టించాడు. అంత ధైర్యమా వాడికి? ఊరి పెద్దలేమనలేదా? ఊరి పెద్ద మల్లయ్య కూడా వాడి చేతిలో మనిషే బావా. రేపు ఉదయం రచ్చబండ దగ్గర 300 కట్టకపోతే నా 3 ఎకరాల పొలం జప్తు చేస్తానని బెదిరించాడు. నా దగ్గర చిల్లి కవ్వలేదు. రేపు పొలం పోవడం ఖాయం. దేనికి ఇంతలా ఏడుస్తున్నావు? ఆ ధర్మయ్య ఎంతటి కపట నాటకదారో నాకు అర్థమైంది. వాడి దురాశే వాడి పాలిట మృత్యు అవుతుంది. నువ్వు ప్రశాంతంగా నిద్రపో. రేపు ఉదయం ఆ ధర్మయ్య సంగతి నేను చూస్తాను. నువ్వేం చేయగలవు? వాడి దగ్గర దస్తావేజుంది. దస్తావేజుంటే సరిపోదు, దాన్ని నిలబెట్టుకునే ధర్మం ఉండాలి. నువ్వు ఏమి కంగారు పడకు, వెళ్ళి పడుకో. అతిథుల కోసం ఏర్పాటు చేసిన గదిలో సుబ్బయ్య, గౌరమ్మ మాట్లాడుకుంటున్నారు. సుబ్బయ్య ఆలోచనలో పడ్డాడు. ఏంటండి, బావగారు అంతలా ఏడుస్తున్నారు? అంత పెద్ద కష్టమేమొచ్చింది? ఆ ఊరి వడ్డీ వ్యాపారి ధర్మయ్య మన రామయ్యను మోసం చేశాడు గౌరమ్మ. రేపు పొద్దున్నే వాడి పొలం లాక్కోవాలని చూస్తున్నాడు. అయ్యో, మరి మనమెలా సాయం చేయగలం? మన దగ్గర కూడా అంత డబ్బు లేదు కదా. వాడికి కావాల్సింది డబ్బు కాదు గౌరమ్మ, వాడికి కావాల్సింది భయం. రేపు ఉదయం నేను ఆ ధర్మయ్య ఇంటికి వెళ్తాను. వాడి పెరికితనాన్ని ఆసరాగా తీసుకుని వాడి బుద్ధి చెబుతాను. నువ్వు చూస్తూ ఉండు, రామయ్య అప్పు రేపటితో మాఫీ అయిపోతుంది. మీరు మాత్రం ఏ ప్రమాదంలో పడకండి. జాగ్రత్తగా వ్యవహరించండి. నా తెలివి మీద నీకు నమ్మకం లేదా? ఆ రామయ్య పెట్టే కన్నీటి చుక్కకు ఆ ధర్మయ్య రేపు తగిన మూల్యం చెల్లిస్తాడు. మరుసటి రోజు ఉదయం వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఎండ కాస్తోంది. ఊరి పెద్ద మల్లయ్య, ధర్మయ్య ఇంటి అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చూసావా మల్లయ్య, ఈ రోజుతో ఆ రామయ్య గడి పని గోవిందా. వాడి 3 ఎకరాల మాగాని నా చేతిలోకి రాబోతోంది. ఆ భూమి చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోతోంది. కానీ ధర్మయ్య, రామయ్య పాపం మంచివాడు. వాడు తీసుకున్నది 100 రూపాయలే కదా. దానికి 3 ఎకరాలు లాక్కోవడం కొంచెం అన్యాయం అనిపించడం లేదా? అన్యాయమే ఉంది మల్లయ్య. నా పత్రం మీద వాడు 300 అని వేలిముద్ర వేశాడు కదా. అప్పు తీసుకునేటప్పుడు నా కాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు తీర్చలేక ఏడుస్తున్నాడు. చట్టం నా వైపు ఉంది. నువ్వు కూడా రచ్చబండ దగ్గర నాకే మద్దతు ఇవ్వాలి. నీకు దక్కాల్సిన ముడుపులు నీకు దక్కుతాయి. సరేలే ధర్మయ్య, నీ ఇష్టం. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు. ఆ సమయంలో రామయ్య ఇంటి నుంచి పట్టుబట్టలు తలపాగా ధరించి ఒక గొప్ప దివాన్లా సుబ్బయ్య ధర్మయ్య ఇంటికొచ్చాడు. అతని వేషధారణ చూసి ధర్మయ్య లేచి నిలబడ్డాడు. అయ్యా ధర్మయ్య గారంటే మీరేనా? మీ పేరు పక్క ఊర్లలో కూడా మారుమోగిపోతోంది. అవునండి బాబు, నేనే ధర్మయ్యను.
ఇంతకీ తమరెక్కడి నుంచి దయచేశారో? చూడ్డానికి మహారాజు గారి ఆస్థానంలోనూ పనిచేసేవారిలా ఉన్నారు. నా పేరు సుబ్బయ్య. నేను విజయనగర సంస్థానం జమీందారు గారి ప్రధాన దివాన్ను. మా జమీందారు గారు ఈ చుట్టుపక్కల 30 ఊళ్ళలో ఉన్న రైతుల అప్పులన్నీ కొనేయాలని నిర్ణయించారు. మీలాంటి పెద్ద మనుషుల దగ్గర ఉన్న అప్పుల పత్రాలు మాకిస్తే ఆ అప్పుల డబ్బు మేమే మీకు ఒకేసారి ఇచ్చేస్తాం. మీరిక వడ్డీల కోసం రైతుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఓహో, చాలా సంతోషం దొరగారో. ఈ ఊరిలో సగం మంది నాకే బాకీ ఉన్నారు. ముఖ్యంగా రామయ్య అనేవాడు నాకు 300 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆ దస్తావేజు నా దగ్గర ఉంది. ఆ 300 మీరిచ్చేస్తారా? 300? చాలా పెద్ద మొత్తం. ఆ దస్తావేజు ఒకసారి చూపిస్తారా? ఇదిగోండి దొరగారో, వాడి వేలుముద్ర కూడా ఉంది. సుబ్బయ్య ఆ పత్రాన్ని చేతిలోకి తీసుకుని చాలా తీక్షణంగా పరిశీలించాడు. అకస్మాత్తుగా అతని ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. పత్రాన్ని కింద పడేశాడు. ధర్మయ్య, ఏంటి మోసం? ఈ పత్రం చెల్లదో. నువ్వు ఎంత ప్రమాదంలో పడ్డావో నీకు అర్థం కావడం లేదు. ఏమైంది దొరగారో? నా పత్రం ఎందుకు చెల్లదో? నీకు విషయం తెలుసలేదో. మహారాజు ఒక కొత్త శాసనం తీసుకొచ్చారు. అదేంటంటే, ఎవరైనా వడ్డీ వ్యాపారి ఒకే రైతుకు 150 రూపాయలకు మించి అప్పు ఇస్తే ఆ దస్తావేజు మీద తప్పనిసరిగా మహారాజు గారి రాజముద్ర ఉండాలే. రాజముద్ర లేని పత్రాలు చూపిస్తే 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలల కఠిన చెరసాల శిక్ష విధిస్తారో. నీ పత్రం మీద 300 అని ఉంది, కానీ రాజముద్ర ఏది? రాజముద్ర? అదేమిటి దొరగారు? ఈ కొత్త శాసనం గురించి నాకు ఎవరూ చెప్పలేదే. నాకిప్పుడు ఏంటి గతి? ఇప్పుడు నేను చెబుతున్నాను కదా. జరిమానా కట్టడానికి నీ ఇల్లు ఆస్తి మొత్తం జప్తు చేస్తారు. భటులను పిలిచి నిన్ను ఇప్పుడే బంధిస్తాను. పద రచ్చబండకో. అయ్యో దొరగారు, నన్ను కాపాడండి. ఆ రామయ్య నాకు 300 బాకీ లేదు దొరగారు. నేను దురాశతో అలా రాసుకున్నాను. నిజం చెబుతున్నావా? 100 రూపాయలేనా? మరి వాడు కట్టిన 50 రూపాయలు జమ చేశావా? లేదు దొరగారు, వాడు 50 కట్టేశాడు. మిగతా 50 కూడా నేను మాఫీ చేసేస్తాను. నా పత్రం మీరు తీసుకోకండి. నన్ను చెరసాలకు పంపకండి దొరగారు. నా ఆస్తి నా ప్రాణాలు దక్కితే చాలు. రేపు ఊరి పెద్దల ముందు మాట మారుస్తావేమో, నాకు నమ్మకం లేదు. మరోవని దొరగారు, కావాలంటే ఇప్పుడే రచ్చబండకు వెళ్దాం. మల్లయ్య గారి ముందే చెబుతాను. రచ్చబండ దగ్గర ఊరి జనం మొత్తం పోగయ్యారు. మల్లయ్య గారు కూర్చొని ఉన్నారు. రామయ్య, సీతమ్మ భయపడుతూ ఒక పక్క నిలబడి ఉన్నారు. ఇంతలో సుబ్బయ్య అతని వెనుక తలదించుకొని ధర్మయ్య వచ్చారు. ఏంటి ధర్మయ్య, తీర్పు కోసం అందరూ వచ్చారు. దస్తావేజ్ తెచ్చావా? రామయ్య పొలం సంగతి తేల్చిద్దాం. అయ్యో మల్లయ్య గారు, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పు నేనే ఒప్పుకుంటున్నాను. రామయ్య నాకు 300 బాకీ లేడయ్యా. అదేమిటి ధర్మయ్య, పొద్దున్నే అంత మాట అన్నావు, ఇప్పుడు ఇలా అంటున్నావు? అది నా దురాశ మల్లయ్య గారు. రామయ్య తీసుకున్నది కేవలం 100 రూపాయలు. అందులో 50 రూపాయలు వాడే స్వయంగా కట్టేశాడు. నేను లెక్కల్లో తప్పు రాశాను. మిగిలిన 50 రూపాయలు కూడా నేనే స్వయంగా మాఫీ చేస్తున్నాను. రామయ్య నాకు 1 రూపాయి కూడా బాకీ లేదు. వాడి పొలం వాడిదే. రామయ్య నమ్మశక్యం కాని ఆశ్చర్యంతో సుబ్బయ్య వైపు చూస్తూ, ఇదంతా నీ చలివేనా? ఆ ధర్మయ్య నోటి వెంట ఈ మాటలు ఇలా వచ్చాయి. ఆ అన్యాయం ఎప్పుడు భయపడుతూనే ఉంటుంది రామయ్య. నేను వాడి భయాన్ని ఆసరాగా తీసుకున్నాను. వాడి పాపం వాడినే భయపెట్టింది. ఇక నీ పొలం నీదే, నీ ఇల్లు నీదే. ఎవరు నిన్నేం చేయలేరు. సంతోషం ధర్మయ్య, నువ్వు మారినందుకు చాలా ఆనందం. రామయ్య అప్పు తీరిపోయినట్టే. రచ్చబండ దగ్గర పంచాయతీ ముగిసిన తర్వాత అందరూ ఆనందంగా రామయ్య ఇంటికి తిరిగొచ్చారు. రామయ్య కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. సీతమ్మ లోపలి నుండి అందరికీ తీపి పదార్థాలు తెచ్చింది. సుబ్బయ్య, నన్ను క్షమించు. నిన్న రాత్రి నేను మిమ్మల్ని ఇద్దరినీ చూసి నా కర్మ కాలిపోతుంటే ఈ వర్షంలో వచ్చిన తెలివైన చుట్టాలు మాదిరి వీళ్ళెందుకు వచ్చారు అని నా మనసులో చాలా తిట్టుకున్నాను. నేను ఎంత పాపాత్మున్నో కదా. అవును బావా, నిన్న రాత్రి మీరు రాగానే మా పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. మీ రాక మా పాలిట వరంగా మారింది. అందుకే అంటారు రామయ్య, కష్టాలు ఎప్పుడూ శాశ్వతం కావు. దేవుడు ఏదో ఒక రూపంలో సాయం పంపుతాడు. మీరు మాకు ఎప్పటికీ కావాల్సిన వాళ్ళే. ఇందులో నీ తప్పేమీ లేదు. నీ బాధలో అలా అనుకున్నావంతే. అవునక్కయ్య, బంధువులంటే కష్టాల్లో పాలు పంచుకోవాలి కానీ పారిపోకూడదు కదా. ఈ రోజు మీ ఆనందం చూస్తుంటే మాకు కడుపు నిండిపోయింది.
లేదు బావా, నాకు జ్ఞానోదయం అయింది. మీరు నిజంగానే వర్షంలో వచ్చిన తెలివైన చుట్టాలు. మీ తెలివితో నా ప్రాణాలు, నా ఆస్తి కాపాడారు. జీవితాంతం మీ రుణం తీర్చుకోలేను. సరే సరే, ఇక ఈ ఏడుపులాపి ఆ సీతమ్మ తెచ్చిన పాయసం అందరికీ ఇవ్వో. కడుపు నిండా తిని చాలా కాలం అయింది. అందరూ కలిసి ఆనందంగా పాయసం తిన్నారు. రామయ్య ఇంట మళ్లీ సంతోషం వెల్లివిరిసింది. ఆ వర్షం వారికి కష్టాన్ని కాదు, సుఖాన్ని మోసుకొచ్చిందని అందరూ సంబరపడ్డారు. అలా సుబ్బయ్య తెలివితేటలతో రామయ్య కష్టాలు శాశ్వతంగా తీరిపోయాయి. గోదావరి నది తీరాన పచ్చని పొలాలతో కలకలలాడే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సుబ్బయ్య అనే ఇద్దరు వ్యవసాయదారులున్నారు. వారు ప్రాణ స్నేహితులు. ఎండనక వాననక కష్టపడి భూమిని నమ్ముకుని బ్రతికే నిజాయితీ పరులు. వారికి ఇంకా సంతానం కలగలేదు. రామయ్య భార్య సీతమ్మ, సుబ్బయ్య భార్య లక్ష్మమ్మ. ఈ ఇద్దరు ఇల్లాళ్ళు కూడా మంచి స్నేహితురాళ్లే. ఒకరోజు రామయ్య ఇంటి పెరట్లో సీతమ్మ, లక్ష్మమ్మల సంభాషణ. లక్ష్మమ్మ, ఓ లక్ష్మమ్మ, ఇంకా రాలేదేమిటే? పొద్దున్నే వస్తానని చెప్పావు. రా, ఇలా ఈ మంచం మీద కూర్చో. వస్తున్నానే సీతమ్మ. మా ఇంట్లో ఆ పనులు ఈ పనులు చేసి వచ్చేసరికి ఊపిరి సలపడం లేదు. మా ఆయన పొలానికి వెళ్లేసరికి ప్రాణం పోయినంత పనైంది. ఏంటి ఉదయాన్నే కబురు పంపావు? ఏదైనా విశేషముందా? విశేషం లేకుండా పిలుస్తానా? పక్క ఊర్లో అమ్మవారి పెద్ద జాతర మొదలవుతోంది కదా. మన ఊరి నుండి అందరూ బండ్లు కట్టుకుని వెళ్తున్నారు. మొన్న వీధి చివరున్న పార్వతీ చూడు, జాతర కోసం కొత్త పట్టు చీర కొనిందట. ఊరంతా తిరిగి అందరికీ చూపిస్తూ తెగ మురిసిపోతోంది. మనమేమో ఈ పాత బట్టలేసుకుని ఇక్కడే పడున్నాం. అవునే సీతమ్మ, ఆ పార్వతికి అంత గర్వం పనికిరాదు. కాని ఏం చేస్తాం చెప్పు, మన మొగుళ్ళున్నారే, ఎప్పుడూ ఆ పొలం, మట్టి, నాగలి, ఎరువులు అంటూ ఉంటారే తప్ప మన అలంకారం గురించి, మన పరువు గురించి కనీసం ఆలోచించరు. నాకైతే ఈ ఊర్లో ఎవరి ముఖం చూసినా అసూయగా ఉంటుంది. జాతరలో అందరి ముందు మనం కూడా దర్జాగా కనిపించాలి కదా. సీతమ్మ చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని గొంతు తగ్గించి, అందుకే నేనొక పని చేశానే లక్ష్మమ్మ. మా ఆయన రాత్రింబగళ్ళు కష్టపడి విత్తనాల కోసమని మట్టి కొండలో కొద్దిగా డబ్బు దాచాడు. ఆయనకు తెలియకుండా ఆ డబ్బులో సగం తీసి దాచేశాను. ఆ డబ్బుతో ఊళ్ళో అందరి కళ్ళు కుట్టేలా ఒక కంచి పట్టు చీర, మెడలో కొత్త నగలు కొందామని నా ఆలోచన. ఎలా ఉంది నా పన్నాగం? లక్ష్మమ్మ ఆశ్చర్యంతో చేతులు నోటి మీద పెట్టుకుని, అబ్బా, నీకెంత ధైర్యమే సీతమ్మా. రామయ్య గారికి తెలిస్తే ఊరుకుంటారా? ఆయన నువ్వు భలే చేశావులే. ఆ మాత్రం తెలివి ఉండాలి మనకు. మొగుళ్ళు తెచ్చిన డబ్బంతా వాళ్లే దాచేస్తే మనకు గౌరవం ఎక్కడుండొస్తుంది? నేను కూడా ఒక గొప్ప ఆలోచన చేశాను. ఏంటో త్వరగా చెప్పు. నీ ఆలోచన వినాలని నాకెంతో ఆతృతగా ఉంది. నేను ఈ జాతర కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నాను. కాని జాతర రోజున కూడా ఇంట్లో పనులు, వంటలు, ఆ పశువులకు మేత వెయ్యడం, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకే రేపటి నుండి ఒక నాటకం మొదలు పెడతాను. నాకు తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు అని మంచం ఎక్కేస్తాను. దేవుడికి మొక్కుకుంటే గాని నా జబ్బు తగ్గదు. నన్ను వెంటనే జాతరకు తీసుకెళ్ళండి అని మా ఆయనను బ్రతిలాడుతాను. ఆయన నా బాధ చూడలేక సరే అంటాడు. అప్పుడు దర్జాగా ఎలాంటి పనులు చేయకుండా రానిలా జాతరకెళ్ళి ఆనందిస్తాను. ఓహో, నీ తెలివికి దండం పెట్టొచ్చే లక్ష్మమ్మ. అద్భుతమైన ఉపాయం. ఇద్దరం కలిసి జాతరలో ఎంత గొప్పగా తిరుగుతామో చూడు. మన పట్టు చీరలు, మన దర్పం చూసి ఊళ్ళో ఆడాళ్ళంతా అసూయతో రగిలిపోవాలి. సరే సరే, ఎవరైనా వస్తారేమో. ఇక నువ్వు బయలుదేరు. రేపు మళ్ళీ కలుద్దాం. గోదావరి గట్టున రామయ్య, సుబ్బయ్యల కలయిక. రామయ్య విచారంగా కూర్చొనుంటాడు. రా సుబ్బయ్య, ఇలా రా. ఇప్పుడే పొలం నుండి రావడం కాబోలు. ముఖమంతా చెమట్లు పట్టున్నాయి. గట్టు మీద చల్లటి గాలొస్తోంది. కాస్త విశ్రమించు. అవును రామయ్య, మెట్ట మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. సరే గాని నీ ముఖం ఏంటి అలా ఉంది? ఏదైనా విచారంలో ఉన్నావా? మన పంటకొచ్చిన నష్టం ఏమీ లేదు కదా? పంట బాగానే ఉందిలే సుబ్బయ్య. బాధంతా ఇంట్లోనే ఉంది. నిన్న నేను విత్తనాలు కొంతమంది దాచుకున్న కుండలో డబ్బులు లెక్క చూసుకున్నాను. అందులో సగం డబ్బు కనిపించలేదు. దొంగలెవరూ రాలేదు. ఉదయం చూస్తే నా భార్య సీతమ్మ ఏదో మూటను రహస్యంగా దాయడం నాకు కంటబడింది. అడిగితే ఏమీ లేదని బుకాయిస్తుంది. ఊళ్ళో పక్క వాళ్ళని చూసి గొప్పలకు పోయి ఆ డబ్బు తీసిందని నాకు అర్థమైపోయింది. ఆమె ఈ మధ్య మరీ ఎక్కువగా ఆడంబరాలకు పోతుంది. సుబ్బయ్య నిట్టూరుస్తూ, నీ బాధ డబ్బు పోయిందని అయితే, నా బాధ నా భార్య లక్ష్మమ్మ ఆడుతున్న నాటకం చూసి రామయ్య. నిన్నట్టుండి లక్ష్మమ్మ ఒకటే మూలుగుతూ మంచం పట్టింది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి అంటూ నా చేత పనులన్నీ చేయిస్తోంది. నేను నిజంగానే భయపడిపోయి ఊరి వైద్యుడిని పిలుద్దామని అనుకున్నాను. కాని వద్దు, జాతరకెళ్లి దేవుడికి మొక్కుకుంటే తగ్గిపోతుందని అంటుంది. అందులో నాటకం ఏముందే సుబ్బయ్య? బహుశా నిజంగానే ఆరోగ్యం బాగాలేదేమో. నేను కూడా అలాగే అనుకున్నాను. కాని ఉదయం నేను పొలానికి వెళ్తున్నానని చెప్పి గుమ్మం వెనక దాక్కుని చూశాను.
నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే మంచం మీద నుండి లేచి చక్కగా అల్మారాలో ఉన్న లడ్డూలు జంతికలు తీసుకుని ఆపగా తింటోంది. పాటలు పాడుకుంటూ అద్దం ముందు నిలబడి మురిసిపోతుంది. నన్ను చూడగానే మళ్ళీ అమ్మో నా నడుము, అమ్మో నా తల అని మంచం ఎక్కేసింది. పని ఎక్కొట్టి జాతరకు వెళ్ళడానికి ఇదంతా ఆమె ఆడుతున్న నాటకమని నాకు ఇట్టే అర్థమైపోయింది. చూసావా సుబ్బయ్య, మన భార్యలిద్దరికీ ఈ అతి తెలివి బాగా పెరిగిపోయింది. మనము అహర్నిశలు కష్టపడి పని చేస్తుంటే వారు మాత్రం గొప్పల కోసం అబద్ధాలు ఆడుతున్నారు. వారిని గట్టిగా మందలించినా కొట్టినా ప్రయోజనం లేదు. ఊరిలో మన పరువు కూడా పోతుంది. వారికి బుద్ధొచ్చేలా మనం ఒక సరైన గుణపాఠం చెప్పాలి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. కొడితే ఏడుస్తారు కానీ వారు తప్పును వారు తెలుసుకోరు. మనం మన తెలివితోనే వారిని ఓడించాలి. జాతర కోసం వాళ్ళు ఇన్ని పన్నాగాలు పన్నారు కదా, అక్కడే వారికి తగిన శాస్తి చేద్దాం. దాకా ఉపాయం తట్టింది. ఏంటది, త్వరగా చెప్పు. సుబ్బయ్య రామయ్య చెవిలో తన ప్రణాళిక వివరిస్తాడు. అర్థమైంది కదా, మనం ఎలా చేస్తే వారు జీవితంలో మళ్ళీ అబద్ధాలు చెప్పరు, గొప్పలకు పోరు, పనులంటే భయపడరు. రామయ్య నవ్వుతూ, చాలా అద్భుతమైన ఉపాయం సుబ్బయ్య. భార్యలను మోసం చేయడం మనకిష్టం లేదు, కానీ వారు సన్మార్గంలో నడవాలంటే ఎంతకంటే వేరే దారి లేదు. పద, ఇంటికెళ్ళి మన నాటకం మొదలు పెడదాం. రామయ్య ఇంటి ముందు రామయ్య, సీతమ్మ, సుబ్బయ్య, లక్ష్మమ్మ అందరూ ఒకే చోట కలుసుంటారు. సీతమ్మ, ఓ సీతమ్మ, ఈ జ్వరంతో నా ప్రాణం పోయేలా ఉందే. మా ఆయన్ని ప్రతిలాడి మీ ఇంటి దాకా వచ్చాను. జాతరకెళ్తేనే ఈ అమ్మవారి దయ నాపై ఉంటుంది. అయ్యో, నా భార్యకు ఎంత కష్టం వచ్చిందో చూడండి. జాతరకు తప్పకుండా తీసుకెళ్తానే లక్ష్మమ్మ, నువ్వు దిగులు పడకు. ఆ దేవుడి దయ వల్ల నీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అవును సుబ్బయ్య గారు, పాపం లక్ష్మమ్మకు ఎంత అనారోగ్యం ఉందో. మీరు తప్పకుండా జాతరకు తీసుకెళ్ళండి. ఏమండి, మనం కూడా వెళ్తున్నాం కదా. నేను ఎప్పటి నుండో వ్రతం చేసుకున్నాను, కొత్త బట్టలు కట్టుకుని గుడికి రావాలని. ఓహో, తప్పకుండా వెళ్దాం సీతమ్మ. కానీ మీ ఇద్దరికి ఒక శుభవార్త, ఒక గొప్ప అవకాశం కలిసి వచ్చాయి. ఏంటండి ఆ శుభవార్త? నాకేమైనా కొత్త నగలు చేయిస్తారా? నగల కన్నా గొప్పదే సీతమ్మ. ఈ ఉదయం మన ఊరి జమీందారు గారు నన్ను సుబ్బయ్యను పిలిపించారు. జాతరకు చుట్టుపక్కల ఊర్ల నుండి వేలాది మంది జనం వస్తారు కదా, ఆ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేసే గొప్ప బాధ్యతను జమీందారు గారు మనకే అప్పగించారు. మన చేతుల మీదుగా ఊరందరికి భోజనాలు వండి వడ్డించడం ఎంత పుణ్య కార్యమో ఆలోచించండి. అవును లక్ష్మమ్మ, జమీందార్ గారు స్వయంగా ఏమన్నారంటే మీ భార్యలు సీతమ్మ, లక్ష్మమ్మ చేతి వంట ఎంతో అద్భుతంగా ఉంటుందని ఊరంతా అనుకుంటున్నారు. ఈ జాతరలో వంట చేసే గొప్ప బాధ్యత ఆ ఇద్దరు అన్నపూర్ణలకే అప్పగించండి అని చెప్పారు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. మీరు వండి వడ్డిస్తే ఊరి జనమంతా మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు. సీతమ్మ సంతోషం పట్టలేక ఆడంబరంతో, నిజమా అండి? జమీందారు గారు మా గురించి అంత గొప్పగా చెప్పారా? ఊరి జనం అందరిలో మా పేరు మారు మ్రోగిపోతుందన్నమాట. ఇదెంతో గొప్ప అవకాశం. నేను సిద్ధంగా ఉన్నాను. నా కొత్త పట్టు చీర కట్టుకొని అందరికీ వడ్డిస్తుంటే అందరి కళ్ళు నా మీదే ఉంటాయి. లక్ష్మమ్మ తన నాటకం మర్చిపోయి ఉత్సాహంగా, నేను కూడా సిద్ధమే. 100 మంది ముందు నేను పని చేస్తుంటే నా దర్పం చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. నా జ్వరం కూడా ఇప్పుడు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. అమ్మవారి దయ వల్ల నా రోగం పటాపంచలైంది. ఊరందరికీ వడ్డించే పని నాది. రామయ్య లోపల నవ్వుకుంటూ, చాలా సంతోషం. దేవుడి దర్శనం, బహుమానాలు అన్ని మనం ఈ వంట పని ముగించిన తర్వాతే ఉంటాయి, సరేనా? జమీందార్ గారి ఆజ్ఞ ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ అన్నదాన సత్రంలోనే ఉండాలి. పదండి, బయలుదేరతాం. జాతర జరిగే ప్రదేశం అన్నదాన సత్రం. వంట పాత్రలు, కట్టెల పొయ్యిలు, 100 కొద్ది జనం. సీతమ్మ, లక్ష్మమ్మలకు చెమటలు పడుతున్నాయి. పెద్ద గంపతో కూరగాయలు తెచ్చి కింద పెడుతూ, సీతమ్మ, ఇదిగో ఈ గంపలో ఉన్న వంకాయలు, బెండకాయలు, ఆనపకాయలు అన్ని త్వరగా కోసి కూరకు సిద్ధం చేయండి. జనం అప్పుడే రావడం మొదలు పెట్టారు. సీతమ్మ చేతులు నొప్పులు పుడుతూ, ఏంటండి ఇన్ని వంకాయలు తెచ్చారు? ఉదయం నుండి 100 ఆలుగడ్డలు కోసి నా వేళ్లు కందిపోయాయి. పొయ్యి మంటకు నా ముఖమంతా నల్లగా మాడిపోయింది. నా కొత్త పట్టు చీరంతా పసుపు కారం మరకలతో పాడైపోయింది. అరే, పట్టుచీర పాడైందని బాధపడికే సీతమ్మ, జమీందార్ గారు నీ వంట చూసి ఎంత మురిసిపోతున్నారో చూడు. ఆడపులిలాగా ఎంత వేగంగా పనిచేస్తుందో ఆ సీతమ్మ అని అందరితో అంటున్నారు. ఇంకా వేల మంది జనం వస్తున్నారు. ఆ పాయసం గిన్నెను గడితతో బాగా కలపండి. అడుగు అంటుకోకుండా చూడండి. లక్ష్మమ్మ ఆయాసపడుతూ నడుం పట్టుకుంటూ, అమ్మో నా నడుము. సుబ్బయ్య, ఉదయం 20 కాగులు నీళ్లు మోసాను. పులిహోర కలుపుతూ నా చేతులు పడిపోతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి. కొద్దిసేపు ఆ చెట్టు కింద కూర్చొనొస్తాను. అలా కూర్చుంటే ఎలా లక్ష్మమ్మ? నీ దర్పాన్ని గొప్పదనం చూడాలని పక్క ఊరి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి భోజనాలు చేస్తున్నారు. జ్వరం వచ్చినా లెక్క చేయకుండా ఈ ఇల్లాలు ఎంత సేవ చేస్తుందని ఊరంతా నీ గురించి కూడా కూస్తుంది. జనం ఆకలితో అరుస్తున్నారు. వెళ్లి ఆకులు వేసి గారెలు వడ్డించి తల్లి. సీతమ్మ, లక్ష్మమ్మ ఇద్దరూ పక్కకెళ్లి మెల్లిగా మాట్లాడుకుంటారు. లక్ష్మమ్మ, నా ప్రాణం పోయేలా ఉంది.
కాలికి బొబ్బలొచ్చాయి. ఈ మంటకు నేను తట్టుకోలేకపోతున్నాను. ఉదయం నుండి ఒక్క క్షణం కూడా తీరికలేదు. మనం ఊరి వాళ్ళ ముందు గొప్పలు పోవడానికి వస్తే ఈ వంటల మధ్యలో బందీలమయ్యాము. నా పరిస్థితి కూడా అంతేనే. పని ఎగ్గొడదామని జ్వరం నాటక వాడితే ఇంట్లో చేసే పని కన్నా 100 రెట్లు ఎక్కువ పని ఇక్కడ చేయాల్సి వస్తుంది. నా కీళ్లన్నీ కూడా విరిగిపోతున్నట్లున్నాయి. దేవుడి దర్శనం లేదు, పాడు లేదు. ఈ సత్రంలో పడి చావాల్సిందేనా మనం? ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ ఎడతెగకుండా పనిచేశారు. వేలాది మందికి వడ్డించారు. అలసిపోయి ఒక కూలబడ్డారు. చీకటి పడుతోంది. జనం వెళ్లిపోయారు. భర్తలిద్దరూ భార్యల దగ్గరకొస్తారు. సీతమ్మ, లక్ష్మమ్మ, మీరిద్దరూ ఈ రోజు చేసిన పనికి ఊరంతా గర్వపడుతుంది. చాలా బాగా వంట చేశారు. ఇక మీరు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుని రండి. సీతమ్మ నీరసంగా, దర్శనం చేసుకోవడానికి ఓపిక ఎక్కడుందండి? నా కాళ్ళు నా ఆధీనంలో లేవు. కనీసం నడవలేకపోతున్నాను. రామయ్య చిరునవ్వుతో, అయ్యో, నీ ముఖంలో ఉదయం ఉన్న దర్పం ఇప్పుడు కనిపించడం లేదే సీతమ్మ. అయినా ఒక మంచి పని చెయ్యాలి నువ్వు. ఇంట్లో విత్తనాల కోసం నేను దాచిన డబ్బులు రహస్యంగా దొంగలించి ఈ పట్టు చీర కొన్నావు కదా, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు ఈ రోజు చేసిన గొప్ప సేవకు మెచ్చి జనం నిన్ను శాశ్వతంగా పొగడాలంటే ఒక పని చెయ్యి. నువ్వు కొన్న ఈ పట్టు చీర, ఆ కొత్త నగలు ఆ దేవుడికి కానుకగా సమర్పించు. అప్పుడు ఊరంతా నిన్ను దేవత అంటారు. వెళ్ళి సమర్పించురా. సీతమ్మ ఆశ్చర్యంతో సిగ్గుతో తలదించుకొని, మీకు ఆ డబ్బుల విషయం తెలిసిపోయిందా అండి? సుబ్బయ్య లక్ష్మమ్మ వైపు చూసి నవ్వుతూ, లక్ష్మమ్మ, నాకు తీవ్రమైన జ్వరం, నడుము నొప్పి, ఏ పని చేయలేను అని నాటకమాడావు కదా. నువ్వు ఇంట్లో దొంగతనంగా లడ్డూలు తినడం నేను చూశాను. రోజంతా 10 కొద్ది బియ్యం బస్తాలు మోసావు, కట్టెలు కొట్టావు, వేల మందికి వండావు. అయినా నీకు ఏమీ కాలేదు. చూసావా, ఈ కష్టపడి పని వల్ల నీ రోగం దేవుడి దయ వల్ల శాశ్వతంగా మాయమైపోయింది. ఇక భవిష్యత్తులో నీకెప్పుడు జ్వరం రాదు. లక్ష్మమ్మ కన్నీళ్లతో భయంగా, నన్ను క్షమించండి. నేను పనికి బద్దకించి మీకు అబద్ధం చెప్పాను. ఇంట్లో పని చేయకుండా తప్పించుకుని ఊరి వాళ్ల ముందు గొప్పల కోసం ఆశపడ్డాను. నా అతి తెలివి నాకే ముప్పు తెచ్చింది. నన్ను కూడా క్షమించండి. మీరు ఈ ఎండలో కష్టపడి సంపాదించిన డబ్బును పొదుపు చేయకుండా నా అహంకారం కోసం దొంగలించాను. అందరికంటే గొప్పగా కనిపించాలనే నా ఆశ ఈ రోజు నన్ను ఎంతటి కష్టంలో పడేసిందో నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. భర్తను మోసం చేయాలనుకుని నా ఉచ్చులో నేనే ఇరుక్కున్నాను. సీతమ్మ, మనకు ఉన్నంతలో తృప్తి పడడం నిజమైన ఆనందం. పక్క వారిని చూసి అసూయ పడితే, లేని గొప్పల కోసం ఆరాట పడితే చివరికి మిగిలేది కష్టాలు, కన్నీళ్లు మాత్రమే. భార్యాభర్తల మధ్య దాపరికాలు, అబద్ధాలు ఉండకూడదు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు. అవును లక్ష్మమ్మ, శ్రమ చేయడం నేరం కాదు. మనం చేసే పని మనకు గౌరవం తెస్తుంది, కానీ కట్టుకునే బట్టలు, పెట్టుకునే నగలు కాదు. మీరాడిన అబద్ధం వల్ల మీకు కోపం తెప్పించకుండా మీ తప్పు మీరు తెలుసుకునేలా చేయడానికే ఈ నాటకం ఆడాం. ఇదంతా జమీందారు గారి ఆజ్ఞ కాదు. మీకు కనువిప్పు కలగాలని మేమే ఆయన్ని బ్రతిమలాడి ఈ పని మీకు అప్పగించేలా చేశాం. మీ మంచితనం ముందు నేను తల వంచుకుంటున్నాను. ఇంకెప్పుడు ఆడంబరాలకు పోను. దాచిన డబ్బును నా స్వార్థానికి వాడుకోను. ఈ క్షణం నుంచి మీకు తగ్గ ధర్మపత్నిగా బుద్ధిగా నడుచుకుంటాను. నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు పనికి వెరవను, అబద్ధాలు చెప్పను. మన సంసారాన్ని నేనే దగ్గరుండి చక్కదిద్దుకుంటాను. మీ కష్టానికి తోడుగా నిలబడతాను. భార్యల మనసులో వచ్చిన మార్పు చూసి రామయ్య, సుబ్బయ్య ఎంతో సంతోషించారు. తామనుకున్న ఉపాయం ఫలించినందుకు ఆనందించారు. ఆ జాతరలో పడిన కష్టం సీతమ్మ, లక్ష్మమ్మల కళ్ళు తెరిపించింది. తమ అబద్ధాలు, ఆడంబరాలు తమకే ఎంతటి అనర్థాన్ని తీసుకొనొస్తాయో వారు తెలుసుకున్నారు. ఆనాటి నుండి ఆ ఇద్దరు ఇల్లాళ్ళు తమ చెడు అలవాట్లను, అతి తెలివిని పూర్తిగా విడిచిపెట్టారు. తమ భర్తలకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రశాంతమైన జీవనం సాగించారు. నిజమైన అందం మనసులో, చేసే పనిలో ఉంటుంది కానీ అలంకారంలో లేదని ఆ ఊరి వాళ్ళందరికీ తమ ప్రవర్తన ద్వారా నిరూపించారు.